చేశారు. వాళ్ళు అనుకున్నది జరగాలి. అంతే తప్ప నీ ఇష్టం ఏంటి అనేది ఎప్పుడు అడగకూడదు. వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటారు. పిల్లల్ని కంటారు. వాళ్ళదేమైపోయింది. పిల్లల జీవితాంతం పెంచాల్సింది మీరు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేవారు అలుగుతారు, ఏడుస్తారు, మీతో మాట్లాడటం మానేస్తారు. ఇలా చాలా డ్రామాలు చేస్తారు. ఇలాంటి వాటి వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. కంగారుకు గురవుతుంటారు. కుంగుబాటుకు లోనవుతుంటారు. ఇంట్లో సమస్యలు కదా అని చెప్పి ఎవరితోనూ పంచుకోరు. మీలో మీరే మదన పడుతూ బతుకుతారు. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో వాళ్ళు అమాయకంగా కనిపించే క్రిమినల్స్. ఎవరి స్వార్థం వారిదే అని చెప్పి పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అయితే స్వార్థం కోసం వాళ్ళు ఏవేవో అడుగుతుంటారు. వింటే నీకు సరదా తీరిపోతుంది. ఎవరైనా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తే వారిని పక్కన పెట్టండి. మిగిలిన అన్ని విషయాలు వినండి. మీరు ఇబ్బంది పడే పనులు అసలు చేయొద్దు. వాళ్ళ డ్రామాలు చేస్తే అంతకంటే ఎక్కువ మీరు చేయండి. ఇల్లు వదిలి వెళ్ళిపోండి. 2 రోజులు రాకండి. వాళ్ళు అలాంటి డైలాగ్స్ వాడితే మీరు అవే వాడండి. నెల రోజుల తర్వాత మిమ్మల్ని అడిగే విషయాల కోసం